రాజు గారు ఇవాళనే అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ మా 2001 బ్యాచ్ అందరం కలిసి తనకు ఏదైనా చిన్న సహాయం ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సహాయం వారికి మనం చేసే సరిపోదు, మనకు తోచినంత సహాయం చేయాలనే ఉద్దేశంతో వీడికి రావడం జరిగింది. మా బ్యాచ్ మొత్తం కలిసి కూడా ఒక 50,000 రూపాయలు అమ్మాయి పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా గురువుగారైన సలీం సాయి గారు కూడా నిత్యావసర సరుకులు కూడా ఇచ్చేయడం జరిగింది. ఇంకా వారిని మేము ఖచ్చితంగా మేము చదువుకున్న సమయంలో వారిని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇంకా మా స్నేహితులలో ఎవరికైనా ఏ ఆపద వచ్చినా మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాం. ఇంకా ఈరోజు ఇక్కడికి మనం అందరం చేరామంటే ఒకరికి సహాయం చేయాలని కాదు, దాంతోపాటు మనందరం ఏకమై ఉన్నామని అందరికీ చాటి చెప్పడానికి ఈ ఒక వేదిక నేను అనుకుంటున్నాను. రాజు గారు చనిపోవడం చాలా బాధాకరం. అలాగే రాజు చనిపోయాడు అని తెలియగానే ముందుకొచ్చి మా బ్యాచ్లో సునీల్ కానీ, లేడీస్ నుంచి లావణ్య కానీ, సురేష్ కానీ, అసలు వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ లాగా అందరినీ ప్రోత్సహించడం, ముందరికి నడపడం, దానికి సత్య కానీ, రవి కానీ వీళ్ళందరూ తోడ్పాటు అనేది చాలా, అంటే మేము చూస్తుంటాం ఎవరినైనా నాకెందుకులే అనుకుంటారు. అలా అనుకోకుండా 25 సంవత్సరాల తర్వాత కూడా మేమందరం ఉన్నాం, మనం అందరం కలిస్తేనే ఇలాంటి పని కార్యం ముందర జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ముందర తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీంతోపాటు మనమందరం ఒకే వేదికపై ఉండి మరింత మందికి ఆపదలో ఉన్న వారికి చేయుతనియడానికి ఒక వేదిక క్రియేట్ చేశారు సారు. అంతకుముందు అంటే నాకు మొన్న తెలిసింది, ముందు తెలియదు, తెలిసి ఉంటుంది అనుకుంటే 2001 to 2010 వరకు ఒక 10 సంవత్సరాల విద్యార్థులతోటి కలిసి అందరు కలిస్తే, కొందరు కలిస్తే చిన్న కార్యం చేయొచ్చు, అందరం కలిస్తే అందరికీ తోడ్పాటును అందించే ఉద్దేశంతో సలీం సార్ ఆ వేదిక క్రియేట్ చేశారని తెలిసింది. దానికి మేము కూడా ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ తమతో పాటు తాము సంపాదించడంతో పాటు తమ సంపాదించే దాంట్లో కొంత మొత్తం ఆపదలో ఉన్న వారికి చేయుతనియాలనే ఆలోచన సలీం సార్కు రావడము, దాన్ని ముందరు తీసుకోవాలని అందరినీ భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారు. దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాం. మన బ్యాచ్ విద్యార్థులు కూడా చెప్పగానే అందరూ తమకు తోచిన విధంగా డబ్బులు అందించినారు. అదేవిధంగా మున్ముందు కూడా జరిగే కార్యక్రమాలకు కూడా అలాగే తోడ్పాటును అందిస్తారని, కలిసికట్టుగా ఉండి మన 2001 to 2010-11 బ్యాచ్ వరకు హై స్కూల్ చదివిన విద్యార్థులు అంటే వీర్లే అని అందరికీ నలుగురికి ఆదర్శంగా నిలిచేలా ఉంటారని కోరుతున్నాను.